నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. జనసేన నేత పిఎస్సి చైర్మన్ ఆదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ ఎలక్షన్లో జనసేన సత్తా చాటుతుందన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఉండి విజయం సాధించామని, ఈ గ్రూప్లో 4 అడుగులు వెనక్కి తగ్గామే అయితే తప్పితే ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్లో మాత్రం జనసేన సత్తా చాటుతుందన్నారు. దీంతో జన సైనికులు, జనసేన అభిమానులు కాస్త జోష్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది కేవలం మాటల వరకు మాత్రమే ఉంటుందని, చేతల్లో ఉండదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లోకల్ ఎలక్షన్లో నిజంగా జనసేన తన సత్తా చాటుతుందా? ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఉంటాయా? జనసేనను టీడీపీని విడదీయడానికి కుట్ర పన్నుతున్నారన్న కూటమి నేతల్లో వాస్తవం ఎంత? జనసేనలో జోష్ ఉండనుందా లేక నీరు గారిపోతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు, మాట్లాడేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ చైర్మన్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పోతుల బాలకోట గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సెంగులూరి వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీకాంత్ గారు, ఏదైతే జనసేన పార్టీ ముందుకు వెళ్ళబోతుంది, జనసేన పార్టీ గతంలో సార్వత్రిక ఎన్నికల్లో లాగా కాకుండా మా పార్టీ బలం ప్రకారం మేము ముందుకు వెళ్తామని ఏదైతే ఆదెండ్ల మనోహర్ గారు చెప్పారో, ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం, తర్వాత మీరు మాట్లాడతారు కదా. సరే, బయట మీ దగ్గర డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. రైట్, బయట ప్లే చేయండి మనోహర్ గారిది. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా. ఇప్పటి నుంచి న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే రైట్ 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 ఎస్, ఏమంటారు? గతం అంతకుముందు ఆదెండ్ల మనోహర్ గారు ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏమంటారు, జనసేన పార్టీ అసలు ముందుకు వెళుతుందా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు, ఏఎన్ఎన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సేనతో సేన అనే కార్యక్రమం మీరు కూడా వచ్చారు, గుర్తుందా సార్? వైజాగ్ లో దాంట్లో ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. డబుల్ వాయిస్ వస్తుంది సార్, మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే మాట మాట్లాడారు. సో ఇప్పుడు ఇవాళ ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ అనేది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, అంటే రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగస్టు తర్వాత కమిటీలు ప్రతి ఒక్కటి చోట కూడా వేద్దాము, ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి, ఇక్కడ నుంచి పార్టీ మనం బలోపేతం దిశగానే క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్దామని ఒక మాట అయితే ప్రతి సభలో చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మన పార్లమెంటరీకి సంబంధించి ఆ సమన్వయ కమిటీకి సంబంధించి అప్లికేషన్స్ కూడా పిడుగు హరిప్రసాద్ గారు కృష్ణా జిల్లాకి తీసుకున్నారు. ఆ బాధ్యత తీసుకున్న తర్వాతే ఆ తదుపరి కార్యాచరణగా కైకులూరులో ఈ సభ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టాలని ఈసీ నిర్ణయించింది. సో దానికోసం ఏంటంటే ఈ 45 రోజుల పాటు కార్యకర్తలు, ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరగాలని కూటమి పార్టీ నిర్ణయించుకుంది, 3 పార్టీలు కలిపి. సో దానిలో భాగంగానే దశ దిశ
కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ రోజున కొన్ని విషపు బీజాలు నాటే ఉద్యోగంగా సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసే ఉద్దేశంతో మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క ఛానల్ కూడా మనోహర్ గారి వైపు చూపిస్తూ ఈ మాట చేస్తున్నారు. సార్ నేను ఒక మాట అడుగుతున్నా, మనోహర్ గారు అని లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో ఉంటే తప్పేంటి? నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఎందుకంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడు ఒక సైనిక బలం ఉన్న వ్యక్తి, ప్లస్ పోరాటం స్ఫూర్తితో ఉన్న వ్యక్తి, ప్లస్ జన సైనికులు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఇవాళ రోజున కొన్ని లక్షల మంది కూడా కదిలే పరిస్థితి. మరి అటువంటి వ్యక్తి వెనకాల ఒక అపర చాణిక్యుడు, రాజకీయ మేధస్సు ఉన్నటువంటి మనోహర్ గారు ఇవాళ రోజున ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీకి ఎటువంటి డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు మనోహర్ గారు ఎటువంటి పరిస్థితిలో నిలబడ్డారని ఆలోచించరా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కొన్ని సభల్లో మనోహర్ గారిని నా సోదరులు అని చెప్పేసి చెప్తున్న మాటలు చూడరా? ఇదేంటో కూటమిలో మధ్యలో చెడగొడదామన్న ఉద్దేశంతోనే ఈ మధ్య కులాలు వేస్తున్నారు, మతాలు వేస్తున్నారు. ఈ పార్టీ కూటమిలన్నీ పార్టీలు 3 పార్టీలు విడిపోతున్నాయి అన్నట్టుగా విషబీజాలు సృష్టిస్తారు. సార్ ఇదే మాట నారా లోకేష్ గారు చెప్పారు. కొన్ని నకిలీ అకౌంట్లు అంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా మన మధ్యనే ఉంటూ జనసేనకి, టీడీపీకి, బీజేపీకి చీలికలు తీసుకొచ్చే ఉద్దేశాలు అయితే ఉండన్నాయి. వాటిని మీరు పట్టించుకోకూడదు. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, పై స్థాయిలో ఉన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ వీళ్ళందరిది ఒక మాట మీద ఉన్నారు సార్. వీళ్ళు ఎటువంటి ఎన్ని శక్తులు వచ్చినా కానీ, కుయుక్తులు పండినా కానీ, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఈ జనసేన, టీడీపీ, బీజేపీ అనేది కూటమి 15 సంవత్సరాలు ఖచ్చితంగా నడిచి తిడుతుంది, కలిసి పనిచేస్తాయి, రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిలబడతాయి. ఆయన అన్న మాటని ఇవాళ వ్యతిరేకించేసి, ఆయన అన్న తీరుని ఏదో విభేదించేసి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే నాదెండ్ల మనోహర్ గారికి మధ్యలో ఏదో వైరం వచ్చినట్టుగా, ఏదో జనసేన నుంచి మనోహర్ గారు దూరం అవుతున్నట్టుగా ఎందుకు సార్ ఈ విషపు రాతలు? ఎందుకు సార్ ఈ విషపు కుట్రలు? వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఏంటంటే వీళ్ళు అసలు కొన్ని ఇటువంటి అంటే విష ప్రచారాలు చేసే వాళ్ళు ఏమో సంకలు గుర్తుకున్నారు. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి సార్, రేపొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మేము యాప్లు ఓపెన్ చేస్తాం, సింగిల్ సింహాలం అని చెప్తున్నారు. ఆ సింగిల్ సింహాలకే చెప్తున్నాం, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో మీ స్థాయి ఎంతవరకు దిగజారిపోయిందో చూడండి. 40% మాకు ఓట్ బ్యాంకింగ్ ఉందన్న వాళ్ళు వాళ్ళ రోజున ఎంత దిగజారిపోయారో చూడండి. వాళ్ళ బూతుల సంస్కృతి కానీ, వాళ్ళు పార్టీకి సమస్యల మీద నిలబడకుండా ఎటువంటి ప్రజల పక్షాన్ని నిలబడకపోగా ఇవాళ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పండబట్టి వాళ్ళ రోజున వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పడిపోయిందని చూడండి. అది నేను మాట్లాడలేదు సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఎస్. అయితే ప్రధానంగా కొంతమంది నుంచి వచ్చే వాదన ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో, ఇప్పుడు వచ్చిన నామినేటెడ్ పోస్టులు గతంలో ఇప్పుడు ఏవైతే వచ్చినాయో చెప్పిన విధంగా రాలేదు, ఇదే విధంగా మరొకసారి జరుగుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగిద్ది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నిజంగానే జనసేనకి చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? సార్ జనసేనలో జన సైనికులకు ఏమైనా కానీ ఇప్పుడైనా కానీ నామినేషన్ పోస్టుల సంగతి పక్కన పెడితే, ఎందుకంటే ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేషన్ పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా సభలో చెప్పారు సార్, నేను పట్టించుకోకపోవడం వల్లే, నేను వ్యక్తిగతంగా నేను బిజీగా ఉండడం వల్లే, పార్టీ విషయాలు నేను దృష్టి పెట్టకపోవడం వల్లే చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయని ఆయన అన్నారు. ఇవాళ కమిటీలు వేసేది కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసేది పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారనే విషయం మర్చిపోతున్నారు. మీకు తెలియదా సార్, జనసేన అధికార ప్రతినిధుల కోసం కూడా ట్రైనింగ్ ఇచ్చి 32 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి సైనస్ ప్రాబ్లం అని చెప్పేసి, ఇవాళ భుజానికి ఆపరేషన్ అని చెప్పేసి ఆయన పలు శాఖల్లో బిజీగా ఉన్నా కానీ ఇవాళ మాది కూడా ఆయన కూడా కొంచెం ఆలస్యత్వం ప్రదర్శిస్తున్నారంటే దేనివల్ల? అంటే హెల్త్ సహకరిస్తారు, ఆయన బిజీగా
ఒక్క క్వశ్చన్ ఆయన బిజీగా ఉండగా ఒక్క- ప్లస్ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే చూడాలి అంటే కనుక కొంచెం సమన్వయం పాటించాలి. ఎస్ కరెక్ట్. లక్ష్మీకాంత్ గారు మీరు ఇందాక ఏదైతే చెప్పారో నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అధినాయకత్వంకి అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి శశభిషాలు ఈగోయిజాలు లేవు, వాళ్ళందరూ ఒక కార్యాచరణ చేస్తున్నారు. కానీ క్రింది స్థాయిలో కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రధానంగా జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం ఉందంటారా, ఒక గాడిన పడిందంటారా? రానున్న రోజుల్లో జనసేన సైనికులకి న్యాయం జరుగుద్దని, జనసేన నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరుగుద్దని మీరు భావిస్తున్నారా ఈ లోకల్ ఎలక్షన్లో? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీరు మొన్న కైకలూరు జరిగిన సభలో మనోహర్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ఎవరి వర్గాలు కావు, పవన్ కళ్యాణ్ గారు వర్గం ఒకటే అని చెప్పేసి అని అన్నారు. మీరు అన్నారా ఆ మాట? ఆ మాటకు అర్థం ఏంటంటే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయిన తర్వాత ముంబై నుంచి మనోహర్ గారు వచ్చాక అనుకోకుండా జరిగిన ఈ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఇట్లా చేద్దామని అనుకున్నారు. కానీ మనోహర్ గారు ఎప్పుడైనా కానీ ఇక ఆగమేఘాల మీద ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న కొన్ని సమస్యల మీద దృష్టి పెట్టి ఆయన వెళ్తూ ఉంటారు. కైకలూరులో కూడా అట్లా వెళ్తే వర్గాలు ఉన్నాయి పార్టీలోనే అన్న విషయం ఆయన చెవిని పడించారు. ఆ చెవిని పడబట్టే ఆయన సాక్షాత్తు సభా వేదిక మీద ఆయన చెప్పిన మాట, ఇక్కడ వర్గాలు పెట్టుకుంటే కుదరదు, 4 ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన కుదరదు, మీ వెనకాల 10 మంది జేజేలు కొట్టినంత మాత్రాన కుదరదు, ఎలక్షన్ కోసం నిలబడాలి, గట్టిగా పోటీ చేయాలి. ఈసారి మనం కూటమిలో ఇంతకు ముందు తగ్గామంటే ఇప్పుడు మనం మరింత బలం చూపించాలన్న ఉద్దేశం మీద మాట్లాడిన మాటలు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు, విభేదిస్తున్నారు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడదాం. మనతోటి పోతుల బాలకోటయ్య గారు, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్, ఆయన జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. బాలకోటయ్య గారు, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కొన్ని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి, టీడీపీ జనసేన మధ్య కొంత గ్యాప్ వస్తుందంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటారు? నాగ్ గారు ఎస్ మాట్లాడండి. నాగ్ గారు మాట్లాడండి. మిగిలిన 2 మిత్రులు కూడా మాట్లాడినామండి, తర్వాత మాట్లాడతాను. రైట్. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఏమది రెస్ట్ తీసుకొని ఇప్పిస్తున్నావా? మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు, బాలకోటయ్య గారికి, లక్ష్మీనాథ్ గారికి, అదే విధంగా సింగళూరు వెంకటేష్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మాకు పెద్ద అవసరమైన సబ్జెక్ట్ కాదు ఇది, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు. ఆ సబ్జెక్టును మనం మమ్మల్ని ఏదో తీసుకొచ్చి మా క్యాప్ తగ్గిపోయింది, మాకు పరపతి తగ్గిపోయింది, వాళ్ళకు పరపతి పెరిగిపోయింది, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు, వాళ్ళు ముగ్గురు బాగున్నారు, మేమేదో మధ్యలో చిచ్చు పెట్టడానికి కూడా ఎందుకు పెడతారు చిచ్చు? మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కంటిన్యూ చేయండి. మీకు సంబంధం లేదు అంటూనే ఉన్నారు, కానీ మీ అంబటి రాంబాబు గారి లాంటి నేతలు, పేరు నాని లాంటి గారి నేతలు ఎప్పుడు కూడా జనసేన అంతర్భాగంలో ఉండే కార్యకర్త సమావేశాల గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. మీకు సంబంధం లేదంటారు, ప్రతిసారి జనసేన పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగానే మీకు సంబంధం లేదన్నట్టు యాక్ట్ చేస్తున్నారా? అది రాజకీయ పార్టీ. మా పార్టీని ఎవరైనా టచ్ చేసినప్పుడు మేము మాట్లాడక తప్పదు. మమ్మల్ని గురించి పదే తెల్లవారితే పొద్దు కూకేదాకా 3 పార్టీలకు సంబంధించి ఎక్కడన్నా మాట్లాడు, పిల్లోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు, అంటే జాతీయ అధ్యక్షుడి నుండి రాష్ట్ర స్థాయిలో వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతుంటారు. అట్లాడప్పుడు మేము మాట్లాడాల్సినట్టు మేము మాట్లాడతాం, కానీ మాకు వాళ్ళ పార్టీలో పొత్తులు పెట్టుకుంటారా, వాళ్ళ పార్టీలో కొట్లాడుకుంటారా, వాళ్ళ పార్టీలో బయటికి పోతారా, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడ తిట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఇన్కమ్కు గలాట పడుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆ ఇరుక్కున్న దాంట్లో ఎక్కడ ఎన్నికేసుకొస్తున్నారు, ఎక్కడ మాట్లాడుకు వాళ్ళ ఇష్టం. అది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నిర్ణయించిన తర్వాత తీర్పిస్తారు. దానికి మాకు వాళ్ళకేం సంబంధం? కాబట్టి వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు అనుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఉండకూడదు అనేది జీవితంలో ఎప్పుడు మేము అనుకోలేదు. వాళ్ళు కలిసి ఉండాలి, వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, గెలిచినప్పుడే మేము శబాష్ అనిపించుకుంటాం తప్ప వాళ్ళు 3 గెలిచినారు, 4 గెలిచినారు, డబ్బులు పంచినారు, అరే వాళ్ళు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, బ్రహ్మాండమైనటువంటి సీనియర్ స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంలో 15 సంవత్సరాలుగా
దాదాపు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంతమంది కలిసి మా మీద పోటీ చేయడానికి వాళ్ళు ధైర్యం చేయలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా మీద అటాక్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వాళ్ళు సింగిల్గా మేము పోటీ చేస్తామనే ఆలోచన రాలేదంటే మేము బలంగా ఉన్నామనే కదా. ఆంధ్రప్రదేశ్లో మా బలాన్ని తట్టుకోలేమనే కదా వాళ్ళు కలిసి రావాలనుకుంటున్నది. వాళ్ళు స్వయంగా ఎన్నికల ముందు వాళ్ళ నాయకులే చెప్పినారు కదా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వన్ సైడ్ లవ్ ఎట్టవుతుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే సింగిల్ గా మాతో కాదని చెప్పినారు. వీళ్ళందరూ కలిసి వచ్చినది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి, కష్టమైనప్పుడు మనం అందరం కలిసిపోతే బాగుంటుందనే ఆలోచనలో చూసినారు. వీళ్ళందరూ కలిసినందుకు ప్రజలు కూడా ఒకవేళ ఇండైరెక్టా డైరెక్టా వాళ్ళకు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు గమనిస్తున్నారు కదా. ముగ్గురు కలిసి వచ్చినారు. 14 నుండి 19 వరకు పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని పంచుకోలేదు కాబట్టి, ఒకవేళ ఇప్పుడు అధికారాన్ని పంచుకుంటున్నారు కాబట్టి ఈ పంచుకున్న తర్వాత ఏమైనా మంచి జరుగుతుందేమనే ఆలోచనలో ప్రజలు కూడా ఆలోచించవచ్చు కాబట్టి, ఆ ఆలోచనకు తగ్గట్టు తీర్పు ఇచ్చినారు కాబట్టి, తీర్పు ఇచ్చిన తర్వాత వీళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉందని ప్రజలు గమనించినారు కాబట్టి, గమనించిన తర్వాత వీళ్ళు ఎక్కడ తప్పులు చేసినా ఏ ఒక్క ప్రశ్న చేస్తామన్నటువంటి వ్యక్తి ప్రశ్నించే పరిస్థితిలో లేకపోవడంతో పాటు ఆ తప్పును సపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, దీన్ని జనం గమనిస్తున్నారు కాబట్టి, జనం గమనించినప్పుడు జనం తీర్పు ఇస్తారు కాబట్టి, అప్పుడు ఎన్ని పార్టీలు, 3 పార్టీలు కాదు ఇంకా 30 పార్టీలు కలుపుకొని 300 ఛానళ్ళు కలుపుకొని రాష్ట్రం కేంద్రం అందరూ కలిపి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఇచ్చే తీర్పు వేరే రకంగా ఉంటుందన్నది వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో అంటా మేము ఉద్యమాలు చేయలేదు. మోహన్ రెడ్డి గారు మీకు 40% 39% ఓటింగ్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఎందుకు ఇంత సీట్ల వేరియేషన్ వచ్చిందంటారు? కాబట్టి మూడో రాజకీయ పార్టీ లేనంత కాలం ఇండివిజువల్గా ఎవరైనా పోటీ చేయొచ్చు. 2 పార్టీల్లోనే గతంలో మీ టీడీపీని, అదే కాంగ్రెస్, అదే ఇప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలందరూ మీలోనే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అంట. కాకపోతే ఇక్కడ మూడో పార్టీ వచ్చాక కలవకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం లేదు కాబట్టే కదా కలిసి వెళ్తున్నారు. వాళ్ళ భావసారూప్యత కలిసింది. మీతో కలవటానికి ఎవరు సిద్ధంగా లేరు, మీరు ఏకంగా మిగిలిపోయారు. ఇలా కూడా అనుకోవచ్చు కదా. ఒక్కసారి ఎప్పుడు మీరు అనద్దు, వాళ్ళన్నా పర్వాలే, మీరు అనుకోవచ్చు కదా అంటున్నా సార్. ఇది నా వాయిస్ కాదు, వరడే వద్దు. అరే మేము ఇట్లా అన్నామంటే మాకేంది వేరే పార్టీలు కలచడం, మీరేంది ఆ మాట మాట్లాడతారు? మాకు వేరే పార్టీలు కలుపుకుంటే పరిస్థితే ఉండదు. మీరేంది మా దగ్గరికి వచ్చేది, వాళ్ళు రాంది మేము వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని మాట ఏం మాటది? క్వశ్చన్ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేయాలి, సింగిల్ గానే గెలవాలి, సింగిల్ గానే పరిపాలన చేయాలి. ఎవరెవరినో పెట్టుకొని ఏదేదో పెట్టుకొని వాడు అక్కడ తంతే ఈడు ఇక్కడ తనిచ్చుకుంటే, వాడు అక్కడ తిడితే వాడు ఇక్కడ తిడితే అవన్నీ భరించుకోవాల్సిన అవసరం లేదు. నాయకత్వం అంటే ఒక సింగిల్ గా ఉండాలి. సింగిల్ గా ఉంటే ఏదైనా తప్పులు అన్ని భరించుకునే శక్తి నాయకునికే ఉంటుంది. ఇక్కడ 3-4 నాయకులైన ఆ నాయకుని కింద తప్పు చేసి ఈ నాయకుడు మాట్లాడలేడు, ఈ నాయకుని కింద తప్పు చేసి ఆ నాయకుడు మాట్లాడలేదు. వీళ్ళని పెట్టుకొని మాకేం పట్టింది? మాట్లాడతారు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అంటే మీకు కోపాలు వచ్చేస్తాయి. ఇంత మెచ్యూరిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత మెచ్యూరిటీ గతంలో రాజశేఖర రెడ్డి గారికి లేదంటారా? ఆయన కూడా అన్ని పార్టీలతో కలిసి వెళ్ళారు కదా. అది కూడా మీ అమాయకత్వమే, అది కూడా మీ అమాయకత్వం. మీరు అమాయకంగా క్వశ్చన్ వేస్తున్నారు. దీన్ని మళ్ళా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశవాదిగా చంద్రబాబు నాయుడు గారు నడుచుకొని ఇక్కడ వచ్చినాడు కాబట్టి 95లో మామందించి 99లో ఓడిపోయే టైంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచినాడు కాబట్టి, గెలిచిన తర్వాత అప్పుడు అధికారంలోకి రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాలేదు కాబట్టి, రాకుండా ఉన్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో మనం మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర ప్రజల నిలబడి ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ పెంచుకొని ఖచ్చితంగా సీఎం అవుతాడని నిర్ణయించున్న తర్వాత అక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీ కొంచెం రైజ్ అయిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారి సింగిల్ గా లీడర్షిప్ పెరిగిపోతుంది, రాజశేఖర రెడ్డి గారి లీడ్ తగ్గించాలంటే ఏదో విధమైనటువంటి పొత్తు అవకాశం తీసుకోవాలి. ఈ అవకాశం మనకు కేంద్రంలో సపోర్ట్ ఉంది. ఒక్క నిమిషం. 99లో రాజశేఖర రెడ్డి గారు ఇట్టే సింగిల్ గా పోయి ఓడిపోవడం జరిగింది. 2004లో మళ్ళీ ఇట్టే పోతే ఓడిపోయే పరిస్థితి వచ్చే మనకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా పొత్తు కావాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సరే వాళ్ళ ఇష్టం అంత చెప్పినప్పుడు కాదనే ఉద్దేశంలో భాగంగా పొత్తు పెట్టుకున్న మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ 2009 ఎన్నికలప్పుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కలిసి పోవాలని అడిగితే అప్పుడు
కారణాలు చెప్తున్నారు సార్, కారణాలు ఎవరికైనా ఉంటాయి, మీ కారణాలు మీకు ఉంటాయి. సరే అయ్యా, చెప్పే యా యా కారణమే కదా కావాల్సింది. యా మోహన్ రెడ్డి గారు, ఎస్ ఎస్ పోవడం కదా. ఎస్ మీకు ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు కూడా మకానం మాట్లాడాక వేయడం మీకు కాదు, లక్ష్మీ దాని గురించి గారు. ఇంకేం మాట్లాడతారో మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు కూడా అన్నారు ఈ సబ్జెక్టు. కాదు, ఒక్కసారి వినండి, తర్వాత మాట్లాడుతారు. బట్ట కాల్చి మకాన్ వేయడం కాదు, అది తుడుచుకోవాలి కదా, కొంచెం తుడుచుకుంటాను ఉన్నట్టు చెప్తా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయినా నేనే బాధ్యుని, గెలిచినా నేనే బాధ్యుని. 2009లో నేను మాత్రమే సింగిల్ గా వస్తున్నాను. ఇక్కడ ఏం జరిగినా రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వచ్చి సింగిల్ గా గెలిచినారు సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, సింగిల్ గా వచ్చి 17 సార్లు ముఖ్యమంత్రిగా, సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు సింగిల్ గా వచ్చి నిరూపించుకోవాలనే ఆలోచన రావాలి కదా. కాదు సార్, 2009లో కూడా ఆయన పొత్తు పెట్టుకున్నారనే గుర్తు నాకు. 2009లో సింగిల్ గా వెళ్ళలేదే ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? మొత్తం వాళ్ళందరూ కలిసిపోయారు. మహాకూటమి అని చెప్పి బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఇంత పెద్ద అభినందనలు వేసి కేంద్రం వరకు పోయి కేంద్రంలో కూడా ప్రచారాలు చేసుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి Right. వీళ్ళందరూ కేసీఆర్, తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు, వీళ్ళ కమ్యూనిస్ట్ లీడర్లు, వీళ్ళు కలిసి పోటీ చేసి అక్కడ బౌల్ల పక్కన పడినాక తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అనే ఉద్దేశం వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రయత్నాలన్నీ వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జనం దగ్గరికి పోవాలన్న రైట్ ఏదైనా సింగిల్ గా వస్తేనే ఉంటుంది. పొత్తుల్లో ఉంటే వాళ్ళు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా ప్రజలకు న్యాయం చేయలేరు అంటారు. మీ అభిప్రాయం అర్థమైంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే 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 నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం ఒకసారి పొత్తుల బాలకోటయ్య గారితో మాట్లాడతాం. బాలకోటయ్య గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. రైట్ నాగ్ గారు నమస్తే సార్, చెప్పండి. మీ డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి నాగ్ గారు? ఎన్డీఏనా బీజేపీనా? ఎన్డీఏ ఉంది. అంటే సో మెనీ పార్టీస్ ఇన్ దేర్. ఉమ్. యూపీఏ ప్రభుత్వం 2 సార్లు ఈ దేశాన్ని పరిపాలించింది. నేషనల్ ఫ్రంట్ ఈ దేశాన్ని పరిపాలించింది. పొత్తులు రాజకీయ ధర్మం. కొంతమందితోనే కొంతమంది కలిసి వస్తారు, అందరితో కలిసి రారు. వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఎవరో కలిసి రారు. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేయాలంటే నిప్పుల గుండంతో తోకటమే. మోహన్ రెడ్డి గారు ఏమనుకో మాకు అందరితో సావాసం ఎందుకు చేస్తారు? నచ్చినోడితోనే సావాసం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీతో ఏ పార్టీ కలవదు కాబట్టి వాళ్ళు సింగిల్ అంటున్నారు. ఓకే, మీకు బలం ఉంది, మీరు సింగిల్గా వస్తారు. ఎంతమంది వస్తే మీకేంటి? ఓడించుండే. ఆ మాటే చెప్పారు 24లో కూడా. 24లో ఏం చెప్పారు? నాకు గారు అనిపిస్తుందా? నాకు గారు వినపడుతుంది. 24లో కూడా ఇదే మోహన్ రెడ్డి గారు, ఇదే నాగ్ గారు సమక్షంలో, ఇదే అమ్మ ఛానల్లో మేము సింహాలం వస్తున్నాం, మీరు గుంపులుగా రండి, పందులుగా రండి అని చెప్పారా లేదా? వచ్చామా లేదా? మేనేజ్ చేసుకున్నారు కదా. వెరసియా మరి 2019లో మేనేజ్ చేశారు ఎన్నికల కమిషన్ ని? మోహన్ రెడ్డి గారు మీరు మేనేజ్ చేశారా? మూడు పార్టీలు ఎన్నికల కమిషన్ మా చేతిలో. అవునండి. నాకు గారు వినండి, 2019లో ఎన్నికల కమిషన్ వీళ్ళు మేనేజ్ చేసుకోవాలా, 2024లో కూటమి ప్రభుత్వం మేనేజ్ చేసుకుంది. అంటే మీకు చింతామణి నాటకం చూస్తారా మోహన్ రెడ్డి గారు? మీరు సుబ్బిరెడ్డి పదే అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. అసలు మిమ్మల్ని ఎవరు కొట్టారో చెప్పండి. మనకి 11 సీట్లు పరిగణలో తీసుకుందామా, 40% ఓట్లు పరిగణలో తీసుకుందామా? నాకు చెప్పండి సార్. మీరు పెద్దలు ఎన్నోసార్లు నాతో డిబేట్లో వస్తున్న వాళ్ళే. ఎస్, నేను ప్రభుత్వం మీద బాధ్యత పడుతున్న వాడిని, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్నే, మీ వైసీపీకి ప్రత్యర్థినే. ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు ఎంతమంది వస్తే కొట్లాడదాం చెప్పండి. పోనీ జీలు కొడదామా? నాగ్ గారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రజలకు ప్రమాణం చేసింది. మేము కాలకేయుల పరిపాలన పంపించి, కౌరవుల పరిపాలన పంపించి, పాండవుల పరిపాలన ఇస్తామనని. ఆ ధర్మం రేపు స్థానిక ఎన్నికల్లో కూడా నెరవేరుతుంది. అది 80:15:5 అవ్వచ్చు, లేదా మరొక ఈస్ట్ అవ్వచ్చు. 3 పార్టీలు కలిసిన చోట, 2 పార్టీలు కలిసిన తర్వాత మిత్రబంధం ఉన్న చోట అప్పుడప్పుడు కొంత ఇబ్బందులు వస్తాయి. అవి సయోధ్యం చేసుకుంటారు. మీరు మోహన్ రెడ్డి గారికి బాగా వినబడాలంటే మాట చెప్తా. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఎలాగో ఆధునిక యుగంలో చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు అలాగా, ద్వాపర యుగంలో ధర్మరాజు అర్జునుడు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగా. దిస్ ఈజ్ ద ఫెవికల్ బంధం. మీరు అనుకున్నారు ఇది 3 నెలల ముచ్చట అవుతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, వీళ్ళ హనీమూన్ యాత్ర అవుతుందని. మీరు మాట్లాడే కొద్దీ ఫెవికల్ బలపడుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే కొద్దీ ప్రభుత్వం చాలా గట్టిపడుతుంది. ఈ 3 పార్టీలు ఐక్యంగానే ఉంటున్నాయి. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా లోటుబాట్లు ఉంటే సరిదిద్దుకుంటారు, ఎన్నికలు పోతారు. వైసీపీ పార్టీ మా కూటమి పార్టీ ఏంటో తెలుసుకుంటాం. కాబట్టి ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా స్థానిక ఎన్నికలో పడితెలు తీసుకోను, కర్రలు తీసుకోను, దౌర్జన్యం చేసో అన్ని ఏకాగ్రవాలని అయితే ప్రకటించుకోదు ప్రభుత్వం. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతాయి, రమ్మనండి. మొదట మున్సిపాలిటీ ఎన్నికలు, తర్వాత జడ్పీటీసీ, మండల పరిషత్తులు, ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లో జయాపు చేయాలంటే నిర్ణయించుకుంటాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, వైసీపీ పార్టీని కూటమి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. ఆ వాగ్దానాలు నెరవేర్చిన బాధ్యత మాది. సూపర్ 6 పథకాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. పవన్ కళ్యాణ్ ధ్యాస అదే, బాబు గారి ధ్యాస అదే, లోకేష్ గారి ధ్యాస అదే. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అడుగులు ముందుకేస్తున్నాం. బాలకోటయ్య గారు ప్రధానంగా ఇప్పుడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత కంపల్సరీ ఓటు ట్రాన్స్ఫర్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది 24లో చాలా అద్భుతంగా జరిగింది కాబట్టే కూటమికి ఎంత బాగా వచ్చింది. కానీ ఏదైతే మీరు హామీలు ఇచ్చారు ప్రజలకు అన్నారో, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీద ఉంటుంది అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పున్నారు, ఆ చెప్పిన విధంగా వస్తాయని వారు ఆశిస్తున్నారు, వస్తాయని మీరు అనుకుంటున్నారా? నాగ్ గారు, అది జనసేన పార్టీ స్వవిషయం. ఆ పార్టీ కూర్చుంటుంది, ఆ పార్టీ నాయకులు కూర్చుంటారు, వాళ్ళ కోరికలు అధిష్టానాన్ని చెప్తారు. పార్టీ నాయకుడుగా అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోరికలు తీరుస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్న తర్వాత మేము ఉమ్మడి కుటుంబాలు నడవటం చాలా కష్టం అండి. ఏక కుటుంబాలు బాగానే కలిపి పిల్లగాడికి పెళ్లి చేస్తాం, వెళ్ళిపోతాడు అమెరికా. వాడు సొమ్మేం పోయింది, అమెరికాలో ఉంటాడు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు. కానీ ఉమ్మడి కుటుంబాలు వేరు. ఇప్పుడు ప్రభుత్వాలు 3 పార్టీలు కలిసి ఉన్నాయంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. కార్యకర్తల నుంచి ఉంటాయి, స్థానిక నాయకుల దగ్గర ఉంటాయి, అవి పరిష్కారం చేసుకుంటారు. అసలు ఉమ్మడి కుటుంబాలు ఏ పార్టీలో సరే ఇబ్బందులు ఉంటాయి. ఏ వైసీపీ పార్టీలో ఉండవా స్థానికంగా కొన్ని సమస్యలు? ఆకున్న నాయకులకు కోరికలు ఉండవా? ఆ కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చాల్సిన బాధ్యత లేదా? కొన్ని ఎమ్మెల్యే కోరికలో, ఎంపీ కోరికలో అవి పార్టీగా చూసుకుంటారు. వాళ్ళకు స్టేట్ కమిటీ ఉంటుంది, పొలిటి బ్యూరో ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. అవి అంతర్గత వ్యవహారాలు. పోనీ జనసేన వాళ్ళే బయటకు వచ్చి నిజమేనయ్యా ఇది అని చెప్పేసి మాట్లాడితే మనం మాట్లాడుతాం. ఇప్పుడు మనోహర్ గారు అడిగిన మాటల్లో తప్పే ఉందండి. స్థానికంగా వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడం కోసం కొన్ని సీట్లను గట్టిగా తీసుకుందామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవ్వటంలో ధర్మం ఉంది, తీసుకోవడంలో తప్పు లేదు. మొన్న కూడా కూటమి పార్టీ 24 ఎన్నికలు గడిచినప్పుడు సాధారణంగా ఉన్నారంటే అసలు జనసేన తెలుగుదేశంతో కలవదన్నారు. ఎట్టి పరిస్థితులు కలవదు, కాపులు కమ్మల కలవదని కులాల పంచాయతీ కూడా పెట్టారు. వెరసేమైంది? రాష్ట్రంలో ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలవాలని ఒక నాడి ప్రజలకు అర్థమైంది. మాలాంటి వాళ్ళు కూడా అమరావతి ఉద్యమంలో 3 పార్టీలను కలవమనే, ఎందుకంటే బలమైన పార్టీగా వైసీపీ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3 పార్టీలు కలిస్తేనే గెలుపు వస్తుందని మేము కూడా ఆశించాం. మేము రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టాం. మేము పవన్ కళ్యాణ్ గారికి అదే సూచించాం, చంద్రబాబు నాయుడు గారికి అదే సూచించాం, అప్పుడు వామపక్షాలకు అదే సూచించాం. వెరసి పోటీ చేశారు, గెలిచారు. రేపు కూడా అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన కింద ఉండదండి. తప్పనిసరి ఈ స్థానిక ఎన్నికలే కాదు, నేను ఒక మాట కూడా చెప్తున్నా, 29 ఎన్నికలు కూడా 3 పార్టీలు కలిసే వాళ్ళకి. సరే వైసీపీ పార్టీతో ఎవరు గెలుస్తారా, ఎవరు గెలుస్తుంటారా అనేది వాళ్ళ స్వవిషయం. అది కూటమి పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఈ 3 పార్టీలు మాత్రం విడిపోతాయని కనుక ఎవరన్నా కలలగంటే అది పగటకలే అవుతుంది. రైట్. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే 3 పార్టీలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని ప్రజల మెప్పులు పొంది మరోమారు వైసీపీని ఓడించాలి. రైట్.
రైట్, బాలకోట గారు మళ్ళీ ఇస్తా సార్ మీకు. మనతోటి రాజకీయ విశ్లేషకులు సెంగులూరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. ఎస్ సార్, వెంకటేష్ గారు ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో దాని మీద జన సైనికులు అయితే జోష్ కనబడుతుంది. అయితే ఈ జోష్ తాత్కాలికంగా ఉండి నీరు కారిపోతుందని కొంతమంది నాయకులు కానీ బయట వైసీపీ నాయకులు కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. జనసేన పార్టీ నాయకుడు నెంబర్ 2 అనే పొజిషన్లో ఉన్నారు అని చెప్పేటువంటి నాదెండ్ల మనోహర్ గారు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని మనకి ఇంకా బలం కావాలి, బలం లేకుండా మనం అధిక సీట్లు డిమాండ్ చేయడం, పోటీ చేయడం అనేది కూటమికి అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అన్నట్లుగా మొదటిసారి వ్యాఖ్య చేశారు. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా కూటమిలో ఉన్నటువంటి పర్సంటేజెస్ విధానం ఏదైతే 80, 15+5 అనుకుంటున్నారో అది కాదు. ఇంకా రాష్ట్ర స్థాయిగా కూటమిలో జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది కాబట్టి మనం ఇంకా ఎక్కువ సీట్లు అడిగేటువంటి పరిస్థితి, లేకపోతే ఎక్కువ సీట్లు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తయిన వెంటనే ఎలక్షన్స్కి వెళ్తున్నాము, మనం గట్టిగా పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఒక రాజకీయ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలని మనం కూలంకుషంగా చర్చించడం కరెక్ట్ కాదు. అయితే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ ఏదైతే ఉందో స్వతహాగా చాలా బలమైనటువంటి పార్టీ. వితౌట్ జనసేన ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంది, లేకపోతే పరిపాలన అద్భుతంగా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా అనుకుంటే దీని యొక్క కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు అని మాత్రమే చెప్పదలుచుకోండి. ఎందుకంటే ద వేరియేషన్ బిట్వీన్ తెలుగుదేశం పార్టీ అండ్ వైసీపీ పార్టీ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా స్లైట్ వేరియేషన్ ఉంది. ఈ వేరియేషన్ ని క్రియేట్ చేసింది జనసేన పార్టీ. సో జనసేన పార్టీ ఎవరితో కలిస్తే వారికి అధికారం చేరుతుంది అనేది గత ఎలక్షన్ల ద్వారా మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ కూటమి అద్భుతంగా పరిపాలన చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నట్టు విధంగా కరెక్ట్ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క బలం పెరిగింది కాబట్టి సీట్లు కూడా పెరగాలి. ఈ ప్రాతిపదికన రెండోసారి నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనకి అనుగుణంగా సీట్లు పెరుగుతేనే ఆశిద్దాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కూడా అదే రకంగా ఉంటుందని కూడా ఆశిద్దాం. ఎందుకంటే మరొక పక్కన వైఎస్ఆర్సీపీ అధినేత ఏం చెప్తున్నాడంటే ఎక్కడైనా ఎవరైనా పోటీల్లో విరమించుకున్నట్లయితే లేదా ఏకగ్రీవాలు అయినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి దానికి బాధ్యత వహించాలి. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ప్రభుత్వాన్ని ఎలా అయితే థ్రెటన్ చేస్తున్నారో అలాగే సొంత నాయకత్వానికి కూడా ఒక చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారాలు కానీ చెయ్యకపోయినట్లయితే ఎక్కడైనా మీ పరిధిలో ఏదైనా పంచాయతీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిల్ కానీ కార్పొరేషన్లు కానీ ఏకగ్రీవాలు అయితే ఇక మీరు ఆ సీట్ల మీద ఆశలు వదులుకోవచ్చు అన్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా వాళ్ళని హెచ్చరించినటువంటి వాస్తవం. ఈ రకంగా చూస్తే కూటమి వర్సెస్ వైసీపీ లోకల్ పోరు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, అద్భుతమైన పరిపాలన అందించినట్టయితే ఖచ్చితంగా కూటమి వైపునే ప్రజలు ఉంటారు. లేదు మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాము కానీ ప్రజలు ఎందుకో వైసీపీకి ఓటేశారు అని చెప్పేసి గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు లేదా ఆయన అనుకున్నట్లు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కూటమి యొక్క బలం తగ్గి గణనీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకుంటుంది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఏదైతే ఉందో ఆ తేడా ఏదైతే ఉందో ఆ జోష్ వైసీపీకి వస్తుంది. సో ఖచ్చితంగా మనం వేచి చూడాలి. రైట్.
ఈ ఏవైతే నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పార్టీ యొక్క పోస్టులు కానివ్వండి, ఇరు వర్గాల్లో అటు వైసీపీలో కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీలో అయితే కానివ్వండి, వెంకటేష్ జనసేన గారు పార్టీలో కానివ్వండి, అయితే వెంకటేష్ గారు ఇక్కడ ఏదైతే ఇప్పుడు పార్టీలు కారణాలు చెప్తున్నాయో, ఒక కుటుంబం లాంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కారణాలు చెప్తున్నాయో, ప్రజలు అవన్నీ పట్టించుకోకపోవచ్చు అనుకుంటారా? ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది సార్వత్రిక ఎన్నికలకి ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా అంతే ఇంపార్టెంట్ అయి ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా కూటమి పార్టీకి ఎంతవరకు వెసులుబాటు ఉందో నాకైతే తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీకి పార్టీకి మాత్రం ఈ స్థానిక పోరు ఏదైతే ఉందో ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. గతంలో ఎలా అయితే మేము వాలంటీర్ల ద్వారా పరిపాలన చేస్తున్నాం కాబట్టి అందరూ ఓట్లు వేస్తారు అని చెప్పేసి ఆ రోజు అనుకున్న మాట వాస్తవం. సో పార్టీ కార్యకర్తలు ఎవరైతే గ్రామ స్థాయిలో కానివ్వండి, వీధి స్థాయిలో కానీ, ప్రతి వీధికి ఒక నాయకుడు ఉంటాడు, వాడే అక్కడ ఉన్న ఓటర్లను తీసుకెళ్లి ఓటు వేయించేటువంటి పరిస్థితి. ఈ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత కాస్త నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి తానే స్వయంగా ఒప్పుకున్నారు. ఈసారి పరిపాలన అంటూ వస్తే జగన్ 2.0 వస్తే అది కార్యకర్తలకు తగినంత న్యాయం చేస్తాననటంలోనే జగన్ గారి యొక్క ఉద్దేశం. గత పరిపాలనలో జరిగినటువంటి పొరపక్షాలను ఒప్పుకుని స్వయంకృతాపరాధాలన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తామని అన్నారు. దానిలో ప్రైమరీ ఫేజ్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా దీన్ని మనం చూడాలి. ఏ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు, వారి యొక్క కార్యకర్తలు ఏ మేరకు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని యాక్టివేట్ చేసి ఓటర్లని తీసుకెళ్లి ఓట్లు వేయించారు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రకటనలే కాదు, ఆ ప్రకటనలను ఖచ్చితంగా కార్యకర్తలు తదనుగుణంగా ఓటర్ల వరకు తీసుకెళ్లారా లేదా అనేది ఈ పోరు ఏదైతే ఉందో, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా ఆ పార్టీకి ఒక రెఫరెండం లాగా తయారవుతుంది. రైట్ వెంకటేష్ గారు, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్, అక్షర్ సత్యం గారు, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు చేసిన గత 2 రోజుల నుంచి చేసిన కీలక వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? జనసేన పార్టీని ఎదుగుదలకు అడ్డుపడుతున్నారన్న మనోహర్ గారని కొంతమంది మాట్లాడే మాటలకు మీరేం చెప్తారు? రానున్న రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని చాటనుందా? సార్ ఇప్పుడే మన సోదరు వెంకటేష్ గారు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఈవెన్ ఒక్క స్థానంలో అయినా సరే ఇది ఏకగ్రీవం అవుతే ఆ ఇన్ఛార్జిని రెస్పాన్సిబుల్ చేసి ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అంటే ఓడిపోయాము, మాకు బలం లేక ఓడిపోయాము, అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా పనిచేస్తున్నారంటే గెలుస్తామని నమ్మకాన్ని కలిగిస్తున్నారు తన పార్టీ కేడర్కి. తను వేద్దామనుకున్న ప్రజలకి వేయకూడదనే ప్రజలు కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఆయన. అలాగే లోకేష్ గారు కూడా ఇదిగో మన పార్టీ ఇంత గట్టిగా ఉంది, మన అధికారంలో ఉన్నాం, మన 45 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, అధికారులు ఉన్నా కానీ మనకు 80% మనం పోటీ చేస్తాం, స్థానాలన్నీ మనయే, మీరు గట్టిగా పనిచేయండి అనే నమ్మకాన్ని లోకేష్ గారు కల్పిస్తున్నారు తన పార్టీ కేడర్కి. అది పార్టీ యొక్క అధినాయకుల లక్షణం. అది ఏ పార్టీ అధినాయకుడైనా సరే. ఈవెన్ తెలంగాణ పార్టీ వెళ్తే కవిత గారు కూడా బుద్ధస్తమాన్ని కొలిస్తే ఆమె పక్కన మీటింగ్ పెడితే 10 మంది కూడా రారు. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతానంటది. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతే పలానా చేస్తానని చెప్తుంది. కేఏ పాల్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తాడైనా ఒక్కడు కూడా రాడు. అది ఒక పార్టీ అధినాయకుల లక్షణం. మీరు ఏదైనా పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను యాంకరింగ్ బాగా చేయగలను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఛానల్ హ్యాండిల్ చేయగలను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో తీసుకుంటారు. కానీ నాకు ఏ ఊహు రాదు, నేను ఏ ఊహు నేర్చుకోలేదు, నాకు నోరు ఇప్పారు భయం అంటే మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు సార్? ఎన్ని కథ ఎందుకు చెప్తున్నానంటే ఈ రూల్స్ జనసేన వాళ్ళకి వర్తించాలి. మా పార్టీ బలంగా ఉంది, మాకు ఇదిలో బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉంది, ఒక మాకు యూత్ ఐకాన్ మొత్తం యూత్ అంతా మా వెనకాల ఉన్నారో అన్ని వర్గాల నుంచి మాకు మద్దతు ఉంది. మాకు పొత్తు లేకపోయినా ఒక 70-80 నియోజకవర్గాల్లో మేము ఫలితాన్ని ప్రభావం చేయగలం. మొదటి స్థానం గట్టిగా పనిచేస్తే మొదటి స్థానంలో, తర్వాత 2వ స్థానంలో ఉంటాము. సో ఇప్పుడు అధికారులు ఉన్నాం, పొత్తు ఉన్నది కాబట్టి ఇంకా మా బలం పెరిగింది. ఇదిగో మాకు గతంలో ఏదో పరిస్థితుల్లో ఒప్పుకున్నాము, ఇప్పుడు మేము ఒప్పుకుంటారా తర్వాత చేద్దాం. మేము ఇంత బలంగా ఉన్నామని చెప్పాలి. కానీ మేము బలంగా లేము, మేము బలపడలేదంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు సార్? మీరు బలంగా ఉన్నారని టీడీపీ నమ్మి మీతో పొత్తు పెట్టుకుందా?
మీరు బలంగా ఉన్నారని నమ్మే బీజేపీ మీ వెనకాల నడవాలనుకుంటుంది. పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాతే నాదెండ్ల మనోహర్ గారు రెండోసారి మళ్ళీ మాట్లాడటం జరిగిందంటారా? ఒక్క నిమిషం సార్, ఇది అవనవండి సార్. రైట్, మీరు బలంగా ఉన్నారని టీడీపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారని బీజేపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారు మీరు ఇడిపోతే తప్ప గెలవలామని వైసీపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారని దేశంలో ఉన్న ప్రజలకి, ఆంధ్రాలో ఉన్న ప్రజలకి అందరికీ తెలుసు. కానీ నాదెండ్ల మనోహర్ గారికి తెలియదు మేము బలంగా ఉన్నామని. బలహీనంగా ఉన్నామంటే మీ వెనకాల ఒకటి ఉంటాడు సార్. బలహీనంగా ఉన్న పార్టీ వెనకాల ఎందుకుంటారే? మీకెందుకు ఓటేస్తారు? 4 సీట్లు కూడా ఇవ్వనంటారు టీడీపీ వాళ్ళు మేము బలహీనంగా ఉన్నామంటే. మీరు బలహీనంగా ఉంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ మీతో ఎందుకు పెట్టుకుంటారు? మీరు బలంగా ఉన్నావు కాబట్టి ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. మేము బలహీనంగా ఉన్నామన్నది తప్పు. అలాగే అనకూడదు. ముందు ఇప్పుడు కూడా ఏ పార్టీ నాయకుడు అనకూడదు, నాదెండ్ల మనోహర్ గారు లాంటి పెద్ద నాయకులు అసలు అనకూడదు. అన్న వాళ్ళని ఒక మార్కులు తీసి తప్పు రూపాయలు ఇలాగ అనకూడదని చెప్పాలి. అయినా అంటుంటే ఇంకెవరికి చెప్తాడు? తర్వాత పదవులు ఆశించొద్దు. అరే మీరంతా పదవులు తీసుకుని మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ పదవులు వేసేసి పక్క నియోజకవర్గంలో ఎవరు పదవులు ఆశించకుండా, రాష్ట్రంలో ఎవరు కూడా పదవులు ఆశించకుండా, పార్టీ ఆఫీసులోకి రాకుండా, పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా పనిచేయండి అనడం ఎంతవరకు సబబు అనేది పెద్దల నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి తెలుసుకోవాలి. అలాగే ఇదిగో గతంలో వైసీపీ లాంటి ఒక బలమైన రాక్షస పార్టీని ఓడించడం కోసం మేము 15% ఒప్పుకున్నాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. నామినేటెడ్ పదవులు కూడా మాకు రాలేదు, కాంట్రాక్ట్స్ మాకు రాలేదు. ఈసారి కూడా గ్రామీణ స్థాయిలో మా పార్టీ ఎదగకపోతే మా పార్టీ పరిస్థితి ఏంటి? మేము మా క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము 40%, 50% ఇస్తే తప్ప పోటీ చేయమంటే కనీసం 30% ఇస్తారు. మాకు బలంగా లేదు, 5% కూడా నెగ్గిలా లేవు. మాకు పోటీ చేసే కార్యకర్తలు ఎక్కడ ఉండాలి? ఎత్తుక్కుని లెక్కెట్టిన తర్వాత, వర్షాలు లెక్కెట్టిన తర్వాత అప్పుడు మేము సీట్లు అడుగుతామంటే మీకెందుకు ఇస్తారండి? ఆంధ్రజ్యోతి అయితే 1% రాసినా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనకేం నమ్మకం లేదు మనం బలంగా ఉన్నామా లేదో. సరే, మీరు ఏదో అన్నారు నాదెండ్ల మనోహర్ గారు సవరించుకున్నారని. ఆ సవరించుకోక అటువంటి పెద్ద నాయకు నాలాంటి తప్పు మాట్లాడితే, ఇప్పుడు లక్ష్మీకాంత్ లాంటి తప్పు మాట్లాడితే అనుకోవచ్చు. ఎందుకు కుర్రోడు పాప ఆయనకేం తెలియదు. నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి తప్పు మాట్లాడడం ఎందుకు, మళ్ళీ సవరించుకోవడం ఎందుకండి? సవరంలో కూడా సరైన స్పష్టత రాలేదు. మళ్ళీ అన్నారు మీరు కావాల్సి వీడియో ప్లే చేయండి. మళ్ళీ అన్నట్టు చివరి మా బలం ఎక్కడ ఉంటే అక్కడ పోటీ చేస్తామని. అరే బలం లేకే కదా పూర్తి పెట్టుకున్నది. బలం ఉంటే మనకి టీడీపీ ఎందుకు? అలాగే టీడీపీ బలంగా ఉంటే జనసేన ఎందుకు? ఎక్కడ బలం లేకే కొన్ని సీట్లు మేము పోటీ చేస్తాం, కొన్ని సీట్లు మీరు పోటీ చేయండి. మేము పోటీ చేసిన చోట మీరు ఓట్లు వేయండి మాకు. మేము పోటీ చేసిన తర్వాత మీరు వేయండి, మీరు చేసిన తర్వాత మేము వేస్తాం. ఒకరికొకరు పిలుద్దాము, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అనాలి. కానీ మాకు బలం లేదు, బలం ఉన్న చోట పోటీ చేస్తాం, ఇంకెందుకు పొత్తులు మంది లేక రైట్ తెలుసుకోకుండా పార్టీని నీరుగార్చే మాటలో జనసేన వైసీపీ పార్టీని రెచ్చగొట్టే మాటలకు అవకాశం ఇచ్చి ఇందాక ఏదో అన్నారు వైసీపీ తిట్రా ఇతమని అవకాశం ఇస్తున్నదే మీరు. మీ జుట్టు వైసీపీ చేతులు పెడుతున్నది మీ మనోహర్ గారు, మీ పార్టీ క్వార్టరే, మీ పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితాన్ని నీరు గార్చకండి, పవన్ కళ్యాణ్ గారికి లక్ష్యాన్ని నీరు గార్చకండి, పవన్ కళ్యాణ్ గారు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారు దాన్ని నీరు గార్చకండి. అది నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, పవన్ జనసేనలో ఉన్న నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను సార్. కంక్లూడ్ చేద్దరు గారు, మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, ఒక లోకేష్ గారిని చూసి నేర్చుకోండి, కనీసం కవిత గారిని చూసి నేర్చుకోండి మీకు ధైర్యం లేకపోతే. రైట్ సార్, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మీకాంత్ గారు వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి, ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. కాయలున్న చెట్టుగా రాళ్ళ ఉన్నట్టుగా అందరూ బొమ్మ పడతారు సార్. కానీ నేను ఏం చేస్తాను, అక్షర సత్యం గారు కూడా ఒక మాట అంటున్నారు, బలహీనంగా ఉన్నాం అంటే బలహీనంగా ఉన్నాం కదండి. రానున్న ఎలక్షన్ లో రేపు పొద్దున కమిటీలు ఎత్తిన తర్వాత కార్యకర్తని కూడా ఎట్లా కష్టపడాలని చెప్పారు. ప్లస్ ఏంటంటే అక్కడ 164 సీట్లు మన 21 ఉన్నాయి. ఈసారి కొంచెం బలంగా మనం పోరాడాలి, మనం నిలబడాలి, పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాలి, కమిటీలు వేసుకున్నాం అన్నట్టుగా మాట్లాడితే దాన్ని ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. జనసేన ఇందాక వెంకటేష్ గారే ఒప్పుకున్నారు, ఏమన్నారు, జనసేన ఎటువైపు ఉంటే గెలుపు అటు సైడ్ ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారు, ప్రముఖ న్యాయవాది. మరి అక్షర సత్యం గారు ఏమన్నారు, మళ్ళీ ఇక్కడ బలహీనంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు అంటారు. అంటే
సార్ ఇప్పుడు సార్ ఒకటి మీరు ఒకటి చెప్పారు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ మీరు మాట్లాడుతున్నారు. ఒక్క క్వశ్చన్ మీరు ఇందాక ఒక సామెత మీరు కాదు సార్, మీరు ఇందాక ఒక సామెత చెప్పారు, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని ఒక చెప్పారు. ప్రతోడు వచ్చి ఆ రాయిని కోసుకుని వెళ్ళిపోయి కమ్మగా తింటుంటే దానికి ఫెంచింగ్ చేసుకోవాల్సింది ఎవరండి? దానికి చక్కగా ఏ రాళ్ళు పడకుండా చూసుకోవాల్సింది ఎవరండి? అది కదా అక్షర సత్యం గారు అడిగింది మిమ్మల్ని. సార్ ఆయన మంచిగా చెప్పారా ఏంటనేది పక్కన పెడితే ఒకటి చెప్తున్నా, ఒక విషయాన్ని భూతత్వంలో చూసి మరీ నొక్కి ఒక్కాడకూడదని చెప్పి తను అన్నాం. మేము కార్యకర్తలం అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని మేము దశాదిశ మేము నిర్ణయించుకొని మేము చెప్తా ఉండంటే అక్షర సత్యం గారు వచ్చి మళ్ళీ దాన్ని బలహీనపరచడానికే మళ్ళీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది అక్షర సత్యం అనలేదండి. మీ నాయకులు మనోహర్ గారు అన్నారు, మీరు చేతగాని కన్నాను పక్కకు చూసండి. మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు బలంగా ఉంటే బలంగా ఉన్నామని నిరూపించుకోండి. ఎంతకాలం బలం లేదని చిరుగు మాటలు మాట్లాడతారు మీరు. మీరు నెగ్గడానికి బలంగా ఉన్నారు, మీరు పోటీ చేయడానికి బలంగా ఉన్నారా? మీరు మంత్రులు అవడానికి బలంగా ఉంటారు, పార్టీ నిధుల్లో బలం లేదా? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీనాథ్ గారు? మీరు మీ బలాన్ని మీరు బలంగా ఉన్నామని చెప్పండి. బలహీనంగా ఉన్నామని అంటే ఎవడు పట్టించుకోవడం మిమ్మల్ని. టీడీపీ కూడా పట్టించుకోవడం మిమ్మల్ని. కుక్కలో పక్కన బాధిస్తారు. మేము బలంగా ఉన్నాము, మాకు ఇన్ని కావాలి అని అడిగే ధైర్యం తెచ్చుకోండి. మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వైసీపీ తిట్టే అవకాశం మీరే ఇస్తున్నారు, మీ జనసేన నాయకులు ఇస్తున్నారు. అంతేగాని దాన్ని మీరు వినండి, ముందు వినండి. ఎక్కడ బలంగా ఉంటే అక్కడే పోటీ చేస్తాం, ఎక్కడ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయడం పోట్లేదు. అక్షర సత్యం గారు కాసేపు ఆగండి. ఇప్పుడు వరకు అక్షర సత్యం గారు ఆయన కంక్లూడ్ చేస్తారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ దయచేసి సమయం కూటమిలో ఉన్న బీజేపీతో మేము చర్చలు జరిపి ఎంత బలంగా నిలబడే వాళ్ళం కాదు కదా. మీరు అది అక్కడ గ్రహించట్లేదు. పార్టీ బలహీనంగా ఉందన్న మాట మీరు వెనక్కి తీసుకోండి. అసలు పార్టీ బలహీనంగా ఉందని అక్షర సత్యం గారు అనలేదండి. పార్టీ బలంగా ఉండి కూడా మీరు మేము బలహీనం అని మీరు ఎలా అనుకుంటారు అన్నారు. ఆయన అన్నదాన్ని మీరు ఆపోజిట్ లో చెప్తున్నారు. ఆయన బలంగా ఉన్నారని చెప్తున్నారు. మీకు మీరు జనసేన బలంగా ఉందే బలహీనంగా ఉందని అనకంటే అంటున్నా. మీ బలాన్ని మీరు తెలుసుకోండి అంటున్నా. రైట్, జనసేన అనేది బలహీనమైనదే కాదు. అంటే నేను సార్ ఒకటి చెప్తున్నాను, ఈ గత 2 రోజుల నుంచి ఆ మీటింగ్ తెలుసుకోండి సార్. లక్ష్మీకాంత్ గారు ముందు వైసీపీ తర్వాత చూపించారు. మీరు ఈ బలాన్ని తెలుసుకుని మేము బలంగా ఉన్నామని చెప్పండి, ప్రొటెక్ట్ చేసుకోండి. అప్పుడు వైసీపీ భయపడతాం మిమ్మల్ని చూసి. మేము బలహీనంగా ఉన్నామంటే వైసీపీ ప్రతి ఒక్కరు బెదిరిస్తాడు మిమ్మల్ని. ఎవరు భయపడతారు సార్? వాళ్ళు సింగిల్ సింహాలని తొడలు కొట్టుకోవడం భయం లేదంటానే అదేదో ఛానల్ వాళ్ళకి పక్షి ఛానల్ ఏదో ఉంటది 7-8 సార్లు ఇక్కడ వైసీపీ సమస్య కాదు లక్ష్మీకాంత్ గారు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. వైసీపీని మీరు అనాల్సింది లేదు. ఇక్కడ మీరంతరికి మీరే బలహీనని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటున్నారు ఆయన. మేమేం బలహీనలు కాదు సార్. బలహీనలనే మీరంటే మీరు కాదు, మీ నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ మాట్లాడారు కదా. మేము బలంగానే ఉన్నామని చెప్తున్నాం. రైట్ రైట్ రైట్. చివరిగా ఒక్కటి చెప్పండి. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశలు రేకెత్తిచ్చారో జన సైనికులకి, జనసేన కార్యకర్తలకి లోకల్ ఎలక్షన్లో ఆ దిశగా పరిష్కారం ఉంటుందా, ఆ దిశగా అడుగులు పడతాయా, మళ్ళీ మన నామినేటెడ్ పోస్టులు లాగానే అవుతాయా, అది బయట వాళ్ళకి వచ్చిన విశ్లేషకులకు వచ్చిన సోది లేకుండా శుద్ధిగా డైరెక్ట్గా చెప్పండి. అంతే, తప్పుగా అనుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెప్పండి. ఇంతకు ముందులాగా పవన్ కళ్యాణ్ గారు ఎవరికో బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి కాదు. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అంతా కమిటీల విషయంలో పవన్ కళ్యాణ్ గారే దగ్గర చూసుకుంటున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి జెండా పెట్టిన ప్రతి సైనికుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా కమిటీలో పూర్తిగా అవకాశం ఉంటుంది, బాధ్యత కల్పిస్తారు. జనసేన కోసం ఇంకొంచెం ముందుకెళ్ళాలని. సో దీన్ని ఒక క్వార్టర్ ఫైనల్స్ గా ప్రజలు భావించవచ్చా లక్ష్మీకాంత్ గారు? ఇప్పుడు ఇచ్చే సీట్లను బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మీ యొక్క కూటమి ఎంత బలంగా ఉంటుందో తేలిపోద్దా? ఇప్పుడు కూడా సరిగ్గా లేకపోతే ఆ తర్వాత మీ కూటమికి మరి కొన్ని కష్టాలు తప్పేటట్లేమంటారా? లేకపోతే ఉంటే ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. జనసేన ఎప్పుడు నిలబడే ఉంటది, పోరాడుతూనే ఉంటది, ప్రజల పక్షానే ఉంటది. మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇక్కడ
నేనేదో పోరాటలేదు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే కాదు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు నమ్మిన కాదు సార్, చెవుల్లో మోగుతున్న మాటలు కాదు లక్ష్మీకాంత్ గారు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు వెంట నిలిచిన ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షలు తీరాలి అన్నా, అలాంటి జన సైనికుల కోరికలు తీరాలన్నా వాళ్ళు సంతృప్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ అధినాయకత్వమే వీక్ అయిపోయిందంటే మిమ్మల్ని ఎవరు ఇది చేస్తారు? లోకేష్ గారు మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు, మీ నాదెండ్ల మనోహర్ గారు మేము వీక్గా ఉన్నామని చెప్పడంలో అర్థం ఏంటని అంటున్నారు అక్షర సత్యం గారు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు. నేనేమన్నాను సార్, ఇప్పుడు మా పార్టీ బలంగానే ఉంది, ఆయన ఒక మాట పట్టుకొని దాన్ని వక్రీకరించి మళ్ళీ మొదటికి వచ్చి రైట్ రైట్ మడికెత్తే తలకన్నట్టుగా మరి అట్లా మాట్లాడతారు, కాలికెత్తే తలకన్నట్టుగా. నేను అంటుంది అదే ఒక్క మాట ఎవరు దేనికి వేయట్లేదు సార్, మీకు అసలు ఒక క్లారిటీ ఉందా లక్ష్మీకాంత్ గారు? నేను ఒక్క మాట, మిగతా ప్యానల్ కూడా కంక్లూడ్ చేయాలి, అవసరమైతే ఒక 5-10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. నేను ఒక మాట అడిగాను, దానికి స్ట్రైట్గా చెప్పగలరా? ఒక్క మాట సార్, ఒకటి చెప్పండి. మీ జనసేన నేతల యొక్క, నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క ఆకాంక్షల మేరకు ఈ లోకల్ ఎలక్షన్లో సంతృప్తి కరంగా సీట్లు సాధించుకోగలనన్న కాన్ఫిడెన్స్ మీకుందా? ఖచ్చితంగా సార్. రైట్, అదే రైట్ అదే అడుగుతున్నా. రైట్ రైట్ సమాధానం చెప్పే పరిస్థితి అయితే కాదు కదా. రైట్ 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 ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. వాళ్ళు ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరు డెవలప్ చేసినామంటారు, డెవలప్ అయిపోతుంది అంటారు. ఇప్పుడు ఆయన స్వయంగా ఆయన నోటితో చెప్పింది కదా, నాదెండ్ల మనోహర్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినారు కదా. మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఒక ఫ్లెక్సీ కట్టాను, ఒక మీటింగ్ పెట్టాను, ఒక సోషల్ మీడియాలో పెడతానే కాదబ్బా, అంత ఈజీగా లేదు, మనం చెప్పుకున్నట్టు లేదు, బలపరుచుకున్న తర్వాత దిగాలని చెప్పినారు. తర్వాత అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు సంబంధించింది కాదు. ఇప్పుడు టీడీపీ పార్టీ కన్నా జనసేన పార్టీ బలంగా ఉండేది అనేది ఎప్పుడు 2024 ముందే తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఎవరే కానీ ఎక్కడే కానీ మాట్లాడించిన సందర్భము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎప్పుడు ఓదార్చినారో, ఎప్పుడు పరామర్శించినారో అప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చలనం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రం కాక దేశం, విదేశాలు, అన్ని దేశాల్లో కూడా పెద్ద బ్రహ్మాండంగా చలనం వచ్చినట్టు చూపించుకున్నారు. సరే, వాళ్ళ సంబంధం వాళ్ళ వ్యక్తిగతం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎన్నికల మీటింగులు అయిపోయిన తర్వాత వీళ్ళు సీట్లు పంచుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత తక్కువన్నా ఒక 60 సీట్లు 70 సీట్లు వస్తాయేమని అంచనా చాలా మందికి ఉన్నది. నేను కూడా ఊహించుకున్నా, కనీసం అంటే ఒక 50 ఇస్తారని. మరి 21కి సర్దుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారే ఆ పార్టీని తగ్గించాలన్నారు. ఎవరో తగ్గించిందేముంది? ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నట్టు అంత ప్రేమ వచ్చింది? పాపం, అయ్యో పాపం. అరే మాకేం ప్రేమ అయ్యా, ప్రేమ కాదు, ఉన్న వాస్తవం చెప్తే కూడా మీరు లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ పోవాలనుకుంటే దీనివల్ల ఏం అవసరం లేదు కదా, ఆయన తిట్టే మాకు వచ్చే లాభం కూడా లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని చూసినారబ్బా, ఒక్కటి మీరు తెచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని చూసినారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి వద్దని ప్రజలు భావించినారు. భావించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసినారు. పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు అరే ఏదో జీవోత్సవం అలా పడిపోయిన దానికి జీవం పోసినాడు కదా అని అనుకున్న తర్వాత బీజేపీని కలిపినారు. బీజేపీని కలిపి వాళ్ళు అందరూ కలిసి చిలకలూరుపేటలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి ఓడించలేము అని భావించి ఎన్నికల కమిషన్ మాట్లాడుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మొత్తం అందరినీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చేసి వాళ్ళకి కావాల్సినట్టు అధికారులు ఒక భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు ఎన్నిక జరుపుకున్నారు. ఎన్నిక జరిపితే కౌంటింగ్లో 49 లక్షల ఓట్లు తేడా వచ్చినాయంటే దాన్ని బట్టి చూసే తెల్లా సోదరా, మన ఇష్టం వచ్చినట్టు మనమే సంఖ్యలు గుర్తుకొని అబ్బా బ్రహ్మాండంగా ఉన్నాం, అబ్బా బ్రహ్మాండంగా ఉన్నాం, అబ్బా బ్రహ్మాండం. జగన్మోహన్ రెడ్డితో తగలలేమని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పినారు కదబ్బా. అలాంటప్పుడు మాది రాక్షస పాలన, దుర్మార్గ పాలన, అలాంటి పాలన, ఇలాంటి పాలన అయితే 40% ఎందుకు వస్తాయి మా కోట్లు? బ్రహ్మాండమైనటువంటి పాలన. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆ రోజు మోహన్ రెడ్డి గారు మీరు మాట అన్నారు, అదేదో మీటింగ్ జరిగితే మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది అన్నారు. మోహన్ రెడ్డి గారు అదేదో మీటింగ్ జరిగితే అట్టర్ ఫ్లాప్ అయిందని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీటింగ్లు హిట్ అయ్యి పార్టీ ఫ్లాప్ అయితే దాని గురించి చెప్పలేదు మీరు. చెప్తా వినండి సార్, వినండి. మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతాయి, మీటింగ్లు బ్రహ్మాండంగా జరిగినా, మీటింగ్లు బ్రహ్మాండంగా జనంలో
క్రేజ్ పెరిగిందని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఫెయిల్ అయినామని తెలిసిన తర్వాత ఎన్నికల కమిషన్ మాట్లాడుకున్నారు. అక్కడి నుండి మాట్లాడుకొని కదా 11 గంటలకు మరుసటి రోజు 11 గంటల వరకు ఎన్నిక జరిపి లేని ఓట్లు, ఉన్న ఓట్లు, చచ్చిన ఓట్లు, ప్రాణంతో ఉన్న ఓట్లు అన్ని వేసుకొని 49 లక్షల ఓట్లు అధికంగా చూపించినారంటే వీళ్ళ ఘనకార్యం అక్కడ చేసినారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా రాహుల్ గాంధీ గారికి మీ జగన్మోహన్ రెడ్డి గారికి పడదు కానీ కాదు సార్, రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికీ పడదు, అది అందరికీ తెలుసు. కానీ ఒక భావసారూప్యత మాత్రం వీళ్ళిద్దరిని నేతల్ని బాగా కలుపుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల కమిషన్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల కమిషన్, వీళ్ళిద్దరు భావసారూప్యత ఒక దగ్గర మాత్రం బాగా కలుస్తుంది. వీళ్ళందరూ కలిసిన తర్వాత, వీళ్ళందరూ ఈ టైపు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మనకు బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉంది, వాళ్ళు మొన్న జరిగిన ఎన్నికల్లోనే డ్యామేజ్ చేసినారు ఎన్నికల కమిషన్ బట్టి. ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ఎన్నిక జరిపితే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి బ్రహ్మాండంగా మెజార్టీతో మనం గెలుస్తాం. గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి కమిటీలు ఉన్నాయి, మన నాయకత్వం ఉంది, మనకు బ్రహ్మాండంగా ఉంది. జనసేనకు అసలు ఒక నియోజకవర్గం కానీ, ఒక వార్డు కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక జిల్లాలో కానీ ఎక్కడ పూర్తి స్థాయి కమిటీలే లేవు. వాళ్ళు ఎక్కడ వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు? వాళ్ళు పోటీ చేయలేరనే కదా లోకేష్ గారు వాళ్ళకు 15%, బీజేపీకి 5% ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పింది. వీళ్ళకేమంటే వాళ్ళకు ఓటు సీట్ల కన్నా మనం ఉన్న చోట అధికారం వచ్చిందా లేదా అని చెప్పుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంగా జనసేన వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప మా పార్టీ ఎట్లా చేయాలా, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు, కష్టపడిన వ్యక్తులకు పదవులు ఏ విధంగా ఇవ్వాలి, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడన్నా పదవులు ఇకపోతే పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది. మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 21 ఇచ్చే 11 సీట్లు టీడీపీలకు ఇచ్చినాం, మన ఒక రాజ్యసభ ఇచ్చి ఆ రాజ్యసభ తీసుకుపోయి టీడీపీలకు ఇచ్చుకున్నాం. ఇంకా మనం ఎప్పుడు మన పార్టీలో పనిచేసిన వాళ్ళకు, ఓటు వేయించిన వాళ్ళకు మన పదవులు ఎప్పుడు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు లేదనే ప్రజల్లో ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఇప్పుడు నుండే కుట్రలు, కుతంత్రాలు పడి ఏదో విధంగా తగ్గించాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మన జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు మొన్న జనసేన పార్టీ మీద ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం అర్థమైంది. ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా నాయకత్వానికి బలం ఇవ్వండి అని చెప్పినారు. రైట్ 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 బాలకోట గారు కంక్లూడ్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా టచ్ చేయనియం, అసెంబ్లీ గేటుని కూడా టచ్ చేయనియమనని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారన్న పార్టీ పొత్తులో 70% సీట్లు ఇస్తే బాగుంటుందని మాట్లాడటం ధన్యవాదాలు చెప్పవచ్చు. రెండో మాట, రాముణ్ణి మరిచిపోయి వీళ్ళు 10 రోజులు అయ్యింది. ఇటీవల అంబటి రాంబాబు గారు ప్రకటించారు, రావణ జై రావణ, రావణుడి రాజ్యం రావాలి, సేవ్ రావణ, అది పాటించాలి. మీకు రాముడు పడదు, మీ కొడకే, మీకు రావణుడే కరెక్ట్. నాడు జరిగిన యుద్ధం కూడా 24లో రావణుడు రాముల మధ్యే, రాముడు గెలిచాడు. త్రేతాయుగంలో గెలుస్తాడు, ఆధునిక యుగంలో గెలుస్తాడు, స్థానిక ఎన్నికలైనా గెలుస్తాడు, ఢిల్లీ ఎన్నికలైనా గెలుస్తాడు. కానీ రాముడిని మర్చిపోవటమే పని. నేను ఒక మాట చెప్తాను సార్, పొత్తు అంటే ఉభయ కుశలో పని, ఇద్దరికే ప్రయోజనం అని అర్థం, ఒకరికి అని కాదు. ఆ పొత్తు పెట్టుకున్న వాళ్ళు అది ఆలోచించుకుంటారు. 2, ఏ పార్టీ అయినా బలపడాలనే ప్రయత్నిస్తుంది, తగ్గాలని ప్రయత్నించదు, అది దాని ధర్మం. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని అన్నారు, 24లోనే ఓటు ట్రాన్స్ఫర్ అయింది. స్థానిక ఎన్నికల కింద కావదు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ సింబల్ మీద జరుగుతాయి. కేవలం పంచాయతీ ఎన్నికలే 4 సింబల్ జరుగుతుంది, అయినా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 3 పార్టీలు మైత్రి బంధం 2 సంవత్సరాలు గడిచింది, ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా దగ్గరకు వచ్చిన వ్యక్తిని తనకు తాను దూరం చేసుకోడు, ఎందుకంటే ఆయనకు ఆ రాజకీయ ధర్మం తెలుసు. తప్పనిసరిగా ఈ కూటమి కూడా అటు భారతీయ జనతా పార్టీని కూడా, గతంలో కూడా అనుకున్నా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందా లేదా అని. మోడీ గారు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూస్తూనే ఉన్నారు కదండి. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కూడా క్రేజ్ మరొకరికి లేదండి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా అది 3 పార్టీలు అంటే ఏపీ ఎన్డీఏ. మీరు మోహన్ రెడ్డి గారు మీరు నవ్వుకోవడమే మీ పని.
కష్టం మీరు ఆలోచించండి. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏముంది సార్, నేను సింగిల్గా వస్తాము ఎవరితో గెలవనని. అందుకని చాలా బలంగానే ఉన్నారు, ఇబ్బందులు ఏమి లేవు. మనోహర్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు సరి చేసుకుంటారు. ఎందుకంటే ఆ రాష్ట్ర పరిస్థితి అదండి. అంటే ఇద్దరికి మించిన పార్టీలు ఉన్న చాట తప్పనిసరిగా పొత్తులు తప్పదండి. అది బీహార్ అయినా తప్పదు, ఉత్తరప్రదేశ్ అయినా తప్పదు, గుజరాత్ అయినా తప్పదు, తమిళనాడు అయినా తప్పదు. ఓకే, విజయ్ గారు కలవలేదా కొన్ని పార్టీలతో? అంటే అది రాజకీయ ధర్మం. కాకపోతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి వీళ్ళ మైత్రి బంధాన్ని ఎలక్షన్ ముందు కాదు, ముందు కూడా కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత కలిసినాడు. మీరు ఆ విధంగా ముందు పెట్టి ముందు కూడా కొన్ని పార్టీలతో పెట్టుకొని బలం చాలకపోతే కాంగ్రెస్ ను కలుపుకుంటున్నాడు. అందుకని ఎక్కువ పార్టీలు ఉన్న చోట పొత్తులు తప్పదు. ఆంధ్రప్రదేశ్ రైట్ బాలకోటి గారు మీ అభిప్రాయం తెలియజేశారు. వెంకటేష్ గారు, మోహన్ రెడ్డి గారు. ఓకే మోహన్ రెడ్డి గారు, వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఓవరాల్ గా చెప్పాలంటే జనసేన పార్టీ అద్భుతంగా ముందుకెళ్తుంది. 100% ఈ కూటమి ప్రభుత్వంలో అగ్రస్థానంలో జనసేన పార్టీ ఉందని చెప్పేసి అనాలి. ముఖ్యంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు జనసేన పార్టీ చాలా చురుగ్గా కార్యక్రమాలు చేస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే పార్టీ పదవుల కోసం జనసేన పార్టీ అగ్రనాయకత్వం కొన్ని అప్లికేషన్స్ కానివ్వండి ఇన్వైట్ చేస్తూ వీళ్ళందరూ కూడా రేపొద్దున ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలనుకుంటారు. ఖచ్చితంగా ఊరికనే ఖాళీగా కూర్చోవాలని చెప్పి ఏ నాయకుడు అనుకోడు కదా. రాజకీయాల్లోకి వచ్చేది ఎవరికి వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి. ఖచ్చితంగా ఈ కార్యకర్తలందరూ కూడా నాయకులు అవ్వదలుచుకున్నారు. రేపొద్దున ఈ క్రౌడ్ అంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఇదేమి 175 సీట్లకు జరిగే అసెంబ్లీ ఎలక్షన్ కాదు. సో పొరపోరు అలాగే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీళ్ళందరూ సీట్లు ఆశిస్తారు. కాబట్టి ఈ పాల పొంగులాగా ఇదంతా ఈ పాలు మొత్తం పొంగిపోయి నేలపాలు అవుతాయేమో అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా బలం ఉన్నప్పటికీ కూడా కాస్త బలం తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ రేపు పొద్దున వచ్చి నాకు ఎలక్షన్ లో టికెట్ కావాలి, నాకు ఎలక్షన్ లో టికెట్ కావాలి. పొత్తులో అవన్నీ జరిగే పనులు కాదు. కొన్ని చోట్ల నగ్గాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తగ్గాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలే కానివ్వండి, అక్షర సత్యం గారు చెప్పినట్లు ఏదో బలం లేకపోయినా బలం ఉందని చెప్పేసి అని చెప్పాలి, లేకపోతే నంబరు అంటే 2019లో అలాగే 175 సీట్లకు వెళ్తే 2 చోట్ల కూడా స్వయంగా పార్టీ నాయకుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి బలం లేని బలాన్ని మనకు ఉందని చెప్పడం వల్ల నలుగురిలో నవ్వులు పాలు చేయడమే పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు పార్టీ బలంగా ఉంది. ఈ రోజు మీకు పదవులు ఇస్తాం రండ్రా మహాప్రభు అంటే ఒక్కొక్క పదవికి 10 మంది పోటీ పడేటువంటి పరిస్థితి ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ బలపడిందని కూటమిలో ఉన్న అన్ని పార్టీలు, అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. ఖచ్చితంగా వీళ్ళకి కనీసం 50-50 షేర్ కాకపోయినా కనీసం 60-40 షేర్ అయినా జనసేన పార్టీకి ఇవ్వాలి. ఇస్తేనే కదా డెవలప్ అయ్యేది. ప్రత్యామ్నాయ నాయకత్వం డెవలప్ అవ్వాలి అని అంటే జనసేన పార్టీకి అగ్ర తాంబూలం వేస్తే తప్ప ఈ రోజు జనసేన కేడర్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే చర్యలను బట్టి రేపొద్దున 2029లో జనసేన పార్టీ ఇప్పుడు కానీ కావాల్సిన సీట్లు ఓట్లు తెచ్చుకోకపోతే రేపొద్దున 2029 ఎలక్షన్ లో ఫెయిల్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ యొక్క మనుగడికి ఒక ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి జనసేన పార్టీ కానివ్వండి, నాయకులు కానివ్వండి ఖచ్చితంగా కూటమిలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. రైట్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వాస్తవానికి కేడర్ పరంగా, నాయకుల పరంగా జనసేన 2024 ఎన్నికల బలహీనం అయితే ఉండొచ్చు, కానీ కేడర్ పరంగా బలమైన కార్యకర్తల పరంగా టీడీపీ వైసీపీ కంటే బలమైన భావజాలం ఉన్న వ్యక్తి పార్టీ జనసేన పార్టీ. ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజన ప్రాంతాల్లో కానీ, మత్స్యకారుల ప్రాంతాల్లో కానీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తనదైన పనితీరు ప్రదర్శించూ వెళ్ళడం వల్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలని అందరూ కోరుకుంటున్నారు. బాగా బలపడింది జనసేన పార్టీ. అలాగే జనసేన అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. పార్టీ బలపడింది. దాన్ని గుర్తించమని చెప్తున్నాను నేను. జనసేన పార్టీని, జనసేన నాయకులు, జనసేన ఈ పార్టీ యొక్క బలాన్ని తెలుసుకుంటున్నా. మీరు లేని బలాన్ని నేను ప్రదర్శించమంటలే.
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అధికారులు రావాలని కోరుకుంటున్నారు. విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది, బలపడ్డది. దాన్ని మీరు బలహీనపరచకండి, బలం లేదని మాటలు అనకండి అంటున్నా. మీరు Right. అనకపోతే వెళ్ళండి కూడా. ఓకే, అంటే మాత్రం సరి చేసుకోండి. రేపు పొద్దున ఇంకోసారి అనకంటే మా పార్టీ బలం లేదు, ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తామని లోకు మాట మాట్లాడుతూ ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తే పొత్తు ఎందుకండి? మీరు సింగిల్ గా పోటీ చేస్తే ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయొచ్చు. పొత్తు అంటే ఏంటి? మన బలహీనంగా ఉన్న చోట వాళ్ళ బలం, ఒక టీడీపీ బలం, బీజేపీ బలం ఉపయోగపడుతుంది. వాళ్ళ బలహీనంగా ఉన్న చోట మన బలం ఉపయోగపడుతుంది. అంతే తప్పించి మేము 15% ఇస్తాం, 16% ఇస్తాం, పోనీలో ఒక 1% ఎక్కువ ఇస్తామంటే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము వేసి ఓట్లు అసలు ఇక్కడ వాళ్ళు ఇవ్వటం కంటే కూడా అక్షర్ సత్యం గారు ఇప్పుడు టీడీపీ డైరెక్ట్గా మాట్లాడుకున్న, టీడీపీ అంటే కొంచెం పెద్ద పార్టీ, వాళ్ళు ఇష్టం కంటే కూడా వాళ్ళకంటే ముందు మేమేమీ చేయలేము మీరు అన్నట్టుగా మాకు మా బలం లేదు అంటే ఇంక వాళ్ళు మాత్రం ఏమి ఇస్తారు? ఇందులో టీడీపీని తప్పు పట్టేది లేదు, వైసీపీని తప్పు పట్టేది లేదు. వాళ్ళకి మన తలకాయ ఇచ్చాం సార్. టీడీపీ వాళ్ళకి అదే అంటారు, ఇప్పుడు పలానా ఉంది, పలానా ఇది జగ్గంపేట తాలూకా, జగ్గంపేట తాలూకా, జగ్గంపేట మండలంలో మీ ఎక్కడ బలం ఉందో జీవిత సీట్ ఇస్తాను, పెద్ద ఒక బెంచ్ కారు ఉందో జీవిత సీట్ ఇస్తానంటారు. అది మా కారు లేదు, మాకు సీట్ వద్దంటారు. ఇలా అదే కదా పొత్తు పెట్టుకున్నది ఎందుకు? మేము బలహీనంగా, జనసేన బలహీనంగా ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. ఆ ఫలితం వాళ్ళకి రావాలి, వీళ్ళకి రావాలి. లేదు ఎప్పుడు టీడీపీ ఎదుగుతూ ఉండాలి, మేము ఇలా వెనకాలే ఉంటామంటే రేపు పొద్దున్న మన జనసేన పార్టీ ఎలాగే ఎదుగుతుంది, ఎలా నిలబడుతుంది? ఓకే సార్, ఓకే అక్షర్ సత్యం గారు, ఉన్నాము మేము ఇంకా బలంగా ఉన్నాము, మేము పెరిగామని చెప్పాలి. కానీ పొలిటికల్ కమిటీ చైర్మన్ మేము బలహీనంగా ఉన్నామంటే ఇంక ఎవడు చెప్తాడండి బలంగా ఉందని పార్టీ? పవన్ కళ్యాణ్ గారు బాధను ఎవడు అర్థం చేసుకుంటాడు? తన పక్కన ఉన్న నాయకులు అర్థం చేసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం ఎవరు తీసుకెళ్తారు ప్రజల్లోకి? మనోహర్ గారు బలహీనంగా మాట్లాడుతుంటారు. షార్ట్ గా ఒకటి చెప్పండి, ఫైనల్ గా మీరు చెప్పే వర్డ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ, జనసేన పార్టీకి? జరుగుతాయి, అది పొరపాటున ఉండొచ్చు, తప్పులు చేసి సరి చేసుకుంటారు అనుకుంటున్నాను. మరి జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, ప్రజల్లోకి వెళ్ళింది. అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ పాజిటివ్ ఒపీనియన్ ఉంది జనసేన అంటేనే. దాన్ని నిలబెట్టుకోండి, ప్రజల అభిప్రాయం నిలబెట్టడానికి ప్రయత్నించండి, మీ బలాన్ని మీరు గుర్తించండి. పార్టీలో ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి ట్రై చేయండి, లేకపోతే వైసీపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అది నిజంగా జరిగితే మీ బలహీనతే, మీ బలాన్ని మీరు గుర్తించకపోవడమే దానికి కారణం అని గ్రహించండి అని చెప్తాను నేను. రైట్, అక్షర్ సత్యం గారు మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సెంగులూరు వెంకటేష్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా పోతుల బాలకోటయ్య గారు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా జనసేన లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో రెండోసారి కొంత జోష్ నింపినప్పటికీ కూడా మొదటిసారి ఆయన మాట్లాడినప్పుడు కొంత నిరాశలోకి వెళ్ళారు. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేనకి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చారో ఆ రకంగా గన సీట్ల పంపకం జరగబోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఈ ప్రభావం చాలా పడుతుంది. ముందు జనసేన పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు, పెద్ద నాయకులు మాట్లాడేటప్పుడు, ప్రథమ స్థాయిలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ అంత వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడకపోతే జనసేన పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.